వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అసలు ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం జోగి రమేష్ కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అగ్రిగోల్డ్లో తమ కుటుంబం తప్పు చేసినట్లుగా నిరూపిస్తే విజయవాడ నడి రోడ్డుపై ఉరివేసుకుంటానన్నారు. తన కుమారుడు విదేశాల్లో చదివేవాడని, ఉద్యోగం కూడా చేసేవాడని చెప్పుకొచ్చారు. కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోవాలని సూచించారు. తన కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఇది బలహీన వర్గాలపై దాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదన్నారు. చంద్రబాబు వంకర బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించారు. బలహీన వర్గాల నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇందులో భాగంగానే జోగి రమేష్కు అపఖ్యాతి తెచ్చేందుకు అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చక్కటి అవకాశం ప్రజలు కల్పించారు. 164 సీట్లు గెలిచినప్పుడు పరిపాలన చేయాల్సిన పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, అదేవిధంగా ఈరోజు జోగి రమేష్ గారు ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన మాజీ మంత్రి, వారి కుమారుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి ఒకటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేడు. ఇప్పటికే అమ్మఒడి ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితి, రైతు భరోసా ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితి. ఈ పథకాలని ఎవరూ కూడా ప్రతిపక్షాలు నోరెత్తకూడదని చెప్పని ప్రతిపక్ష పార్టీలని అనకతొక్కడానికి ఈ అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ గారు కుమారుని తీసుకొచ్చి కేసేమో సిఐడి అంటున్నారు, మరి ఏసీబీ ఆఫీసులో విచారణ చేస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఏదేమైనా కానీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ ఎవరు కూడా భయపడేది లేదు. తప్పకుండా ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే తప్పకుండా ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసులు కనుక ఆపకపోతే పద్ధతి కాదు అని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. జోగి రమేష్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఆశాజ్యోతి, మాజీ మంత్రి. ఆయన కుమారుడు కూడా అమెరికా నుంచి వచ్చి ఉద్యోగం చేసి వచ్చాడు. చాలా క్యారెక్టర్ ఉన్నవాడు. తీసుకొని వచ్చి సంబంధాలను కేసులో ఇరికించడం, లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళని పోలీస్ కేసుల్లో ఇరికిస్తే అంత భయపెట్టాలనే ఆలోచనతోనో ప్రభుత్వం ఏమో సక్రమైన పద్ధతిలో నడవటల్లా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. దానిలో భాగంగానే ఈరోజు జోగి రమేష్ గారు లాంటి మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి వాడిని అడ్డుకట్ట వేయాలని ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఏది ఏమైనప్పటికీ చట్టం అనేది తన పని తను చేసుకెళ్తాది. ఒకవేళ తప్పు ఉందా రైట్ ఉందా అని తెలుస్తుంది. కానీ ఇదే ఆ ప్రొసీజరు. మాకు సంబంధం లేదు, మాకు అలా ఏమాత్రం మాకు సంబంధం లేదని చెప్పినటువంటి జోగి రమేష్ కుమారుడిని తీసుకొని కేసులో ఇరికించి తీసుకొని వెళ్ళి చివరికి ఎక్కడో పెట్టి మేము వెళ్తా ఉంటే కూడా పోలీసులు అడ్డు పెట్టి ఆపేసి మేమన్నా వీళ్ళు ఏం చేస్తాం, జోగి రమేష్ గారిని అలా కుమారుడిని పలకరించి ఏం జరిగిందో తెలుసుకుంటాం. అది కూడా లేక రోడ్ల మీద నిలబెట్టేసి దారుణంగా ప్రవర్తిస్తాం అనేది మేమంతా మాజీ మంత్రులమి నాయకులమి ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్ ఉన్న ఎస్ఐ వచ్చి మమ్మల్ని పట్టుకుని ఆపేసి ఇక్కడ వెళ్ళొద్దంటే వాళ్ళు రోడ్డా, మేము వెళ్ళి పలకరియొద్దా? చాలా దారుణంగా ఉంది. చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇవి చెల్లవు రాబోయే రోజుల్లో. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే విచారణ జరపాలి, ఎలా కొన్నారు, ఏంటి, ఎవరు దాని కారకులు ఎవరు ఉన్నారు. ఎందుకంటే నిజంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు బాధితులుగా ఉండాలి. ఈరోజు వాళ్ళనే తప్పుగా చిత్రీకరించే పనిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ గారికి, ఆయన కుటుంబానికి అందరికీ అండగా ఉంటామని సందర్భంగా చెప్తున్నాం. జోగి రమేష్ గారిని ఇబ్బందులు పెట్టాలా, జోగి రమేష్ గారి గొంతు నొక్కాలనే ఆలోచనతో ఇవాళ వాళ్ళ కొడుకు ఏం చేస్తా ఉన్న నెట్వర్క్ కూడా విదేశాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆయన తండ్రితో పాటు ముందుకు సాగుతూ ఉంటే కొడుకుని కేసులో పెట్టి ఇవాళ ఏదో రమేష్ గారి గొంతుని నొక్కాలని చేసే ప్రయత్నం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ జోగి రమేష్ గారు బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు.
ఇవాళ నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఆటవికమైనటువంటి పరిపాలనని అడుగడుగునా కూడా ఇవాళ వెలుగెత్తి ప్రశ్నిస్తూనే ఉంటాడు. రమేష్ గారికి వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలన చేస్తా ఉన్నాం. దీనిపైన చట్టపరంగా న్యాయపరంగా ఏ విధమైనటువంటి పోరాటం చేయాలో ఆ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ గారి పక్షాన సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నాం.